హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ టుడే వ్యూ పాయింట్ ఏమనుకుంటున్నారండి? సో ఈ లొకేషన్ ఎక్కడో మీకు అర్థమైందా? సో ఆల్మోస్ట్ కొంతమందికి అయితే అర్థమయ్యే ఉంటుందండి. సో ఏంటి అని అంటే వ్యూ పాయింట్ స్వర్ణగిరి దేవస్థానం, ఇది హైదరాబాద్లో ఉందండి. సో చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్తో. ఎవరైనా వీకెండ్లో ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలి అనుకుంటే ఒకసారి ఇది వచ్చి విజిట్ చేయండి. చాలా మంచి టెంపుల్ అనమాట. సో లొకేషన్ కూడా చాలా బాగుంది. ఫ్యామిలీతో అనేది ఇది ఒక పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది అనమాట ఈ టెంపుల్కి రావడం వల్ల కూడా. సో మేము ఎందుకు వచ్చామంటే ఈ వీకెండ్లో మా కోడలు బర్త్డే వల్ల ఇక్కడ హైదరాబాద్కి రావాల్సి వచ్చిందనమాట. సో వచ్చిన వల్ల ఇంకా ఎలాగో రీసెంట్గా టెంపుల్ కూడా ఓపెన్ అయింది, ఒకసారి చూద్దాం అని చెప్పేసి ఇలా వచ్చామన్నమాట. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే టెంపుల్ ఈ టెంపుల్ అనమాట. సో ఇక్కడైతే కాయిన్స్ అయితే చూస్తున్నారు కదా, కాయిన్స్ కూడా నిల్చోబెట్టారంటే మన మనసులో కోరిక అనుకొని కాయిన్స్ నిల్చోబెడితే అది కోరిక నెరవేరుతుంది అని అంటారు. సో నేను కూడా అలా చేయడం జరిగింది, నాకు సక్సెస్ అయిపోయింది, నా కాయిన్ కూడా నిలిచింది అనమాట. సో ఇదైతే చూస్తున్నారు కదండి కోనేరు అండి. సో కోనేరు మధ్యలో విష్ణుమూర్తి ఇలా పడుకొని ఉండడం, ఆ పిక్చర్ అనేది కూడా చాలా బాగుంది అనిపించిందండి. సో ఇలా చూస్తున్నారు కదండి ఎంత బాగుందో నైట్ టైం వ్యూ అయితే. సో నెక్స్ట్ అయితే ఇంకా పాదాలండి, వెంకటేశ్వర స్వామి పాదాలు. ఇలా అయితే చాలా బాగుందండి టెంపుల్ అయితే. మాకైతే 2 కళ్ళు అయితే సరిపోలేదనమాట, ఫస్ట్ టైం కదా, అసలు ఏం చూడాలి ఏంటి అనేది అంతా హరీబరీ అయిపోయిందండి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా కార్యసిద్ధి హనుమాన్ అండి, పాలరాతి పాలరాయి అనమాట ఇదంతా కూడా. సో చాలా బాగా చేశారు ఈ హనుమాన్ని కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇలా అవుట్ సైడ్ అనమాట ఇదంతా టెంపుల్ కూడా. ప్రతి ఒక్కళ్ళు ఫోన్తో అయితే ఇదంతా లొకేషన్ అంతా తన ఫోన్లో బంధించేస్తున్నారు. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు. ఇంకా అవుట్ సైడ్కి వచ్చేసామండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళామన్నమాట. చాలా దగ్గరగా దర్శనం అయితే జరిగిందండి. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ చూస్తున్నారు కదండి క్యూ లైన్ ఎంత పెద్దగా ఉందో. సో లోపలైతే ఇలా ఉందన్నమాట వ్యూ వచ్చేసి. దర్శనం అయ్యి పక్కకు వచ్చినాక ఇలా అయితే అంటే ఫొటోస్ దిగడానికి వ్యూ అనేది ఇక్కడ చాలా బాగుందనమాట. లైటింగ్స్ కానీ ఇలా నామాలు గోవింద నామాలు అని ఉండడం అనేది చాలా బాగుందనమాట. సో ఇలా ఫోటో షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కోనేరుని అయితే చూడాలనిపించిందండి. మళ్ళీ వచ్చాము కోనేరు దగ్గరికి. మరి ఇలాంటి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే టెంపుల్కి మీరు ఎవరితో వస్తున్నారో మాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. నెక్స్ట్ ఇంక ఇలా అవుట్ సైడ్కి రాగానే అండి, టెంపుల్ నుంచి బయటికి రాగానే 365 సెల్ఫీ స్టిక్ అనమాట ఇది. సో చాలా బాగుంది. మా వదిన చూడండి ఎంత భయపడుతుందో స్టిల్స్ పెట్టడానికి. సో తనైతే ఎక్కనంది, బలవంతంగా ఎక్కించేసామన్నమాట ముగ్గురం కలిసిన. సో ఒక్కొక్క అంటే అది మా ఫోన్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కొక్క స్టిల్ లైక్ స్టెప్స్ అలా వేస్తూ ఉండాలన్నమాట. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఇది మా ఇద్దరు ఆడపడుచులతో అనమాట. ఇది ఫస్ట్ టైం కదండి, చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా మా చిన్నాడు పడిచేటప్పుడు ఆ వర్క్ అయిపోయింది, అప్పుడు అయిపోయింది అని అంటున్నారు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కానీ ఒక్కొక్క ఫ్యామిలీ చక్కగా తన ఫ్యామిలీస్ తోటి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వ్యూ కూడా ఇక్కడ టెంపుల్లోనే ఉంది, అంటే టెంపుల్ లొకేషన్ అంతా పడుతుందండి ఇలా వచ్చినప్పుడు. చాలా బాగుందనమాట. సో ఇంకా ఇలా అయితే టెంపుల్ విజిట్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఇదిగోండి ఇక్కడ పోస్టర్లో కనిపిస్తుంది కదా, తనే మా కోడలి పిల్ల. సో తన బర్త్డే ఇంకా లాస్ట్లో ఇంకా టెంపుల్ విజిట్ అయిపోగానే ఇలా భువనగిరి స్టేషన్కి వచ్చేసి బస్ స్టేషన్కి వచ్చేసి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంకా ఫైనల్గా బర్త్డేతో ముగింపు ఇచ్చేసామన్నమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా హైదరాబాద్ ఇంకా లోపల సిటీలోకి వెళ్ళిపోవాలి. మా చిన్నాడు పడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా మార్నింగ్ వేరే వ్యూ పాయింట్స్కి అయితే ఇంకా తిరగాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. ఇంకా ఎండింగ్లో అయితే ఇలా బర్త్డే అయితే ముగింపు ఇచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఇలాంటి మంచి మంచి వ్యూస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.